ఏయ్, ఏం చేస్తున్నావు? అమ్మగారికి జ్యూస్ చేస్తున్నానమ్మా. మరి నన్నేం అడగలేదే? మీకు కూడా చేయమంటారమ్మా? అంటే నేను అడుక్కుంటే గాని మీరు సర్వీస్ చేయరన్నమాట. అలా అనుకోకండమ్మా. మీకే జ్యూస్ కావాలి చెప్పండి, చేసిస్తాను. గ్లో పెరగడానికి గోబీ జ్యూస్ కావాలి. ఏరా, నాకు ఏమన్నా మెంటల్ అనుకుంటున్నావా? అరగంట తర్వాత జ్యూస్ తీసుకొద్దు గాని నాకు ఇంకో జారివో, గోరింటాకు పట్టాలి. ఇప్పుడు ఈవిడికి గోరింటాకు అవసరమా? నీ మనసులో ఏమనుకున్నావో నాకు అర్థమవుతుంది. నోరు మూసుకొని చూస్తూ ఉండంతే. నిజంగా ఈవిడికి తెక్కే. ఎప్పుడేం చేస్తుందో తెలీదు. అమ్మో, నాకెందుకొచ్చింది? విన్నదంటే గోరింటాకు జ్యూసు నాతోనే తాగిస్తుంది. బాయ్ భవానీ. ఎక్కడికి? కాలేజ్కి. క్రిష్ బావ ఎప్పుడో వెళ్ళిపోయాడు. పోవచ్చులే కాని గోరింటాకు మిక్సీ పట్టుకొచ్చాను, పెడతాను, కూర్చోరా. ఆరేదాకా ఉంటే ఆరైపోతుంది. క్రిష్ బావ తిరిగొచ్చేస్తాడు కూడా. నన్ను వదిలే భవానీ, ఓకే? ఏ ఉండు, కొంచెం పెట్టుకో ప్లీజ్ చైత్ర. భవానీ, నేను వెళ్ళాలి భవానీ. ప్లీజ్. చైత్రను ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? ఇబ్బంది పెట్టట్లేదక్క, గోరింటాకు పెట్టాలనుకుంటున్నాను. ఫ్రెష్ అండ్ ప్యూరు. కాలేజీకి వెళ్లకుండా గోరింటాకు పెట్టుకుంటూ కూర్చుంటుందా? మీరంత ఖాళీగా ఉంటే నాకు సౌందర్యకి పెట్టండి. సౌందర్య ఎక్కడుంది? అదిగో మాటల్లోనే వచ్చేసింది. సౌందర్య, భవానీ ఆంటీ గోరింటాకు పెడతానంటోంది, పెట్టించుకో. అలాగే ఆంటీ. అమ్మగారు చూస్. నువ్వు ఎవరికి పెట్టుకోవాలనుకున్నావో పెట్టుకో. నేను సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాకే గోరింటాకు పెట్టుకుంటాను, ఓకే? బాయ్. నేను కూడా తర్వాత పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఆంటీ. ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండవంటారు. నువ్వు రా సౌందర్య. పర్లేదు, నేను ఫ్రెష్ అప్ అయ్యాక పెట్టుకుంటాను. నువ్వు జంకుతున్నావంటే ఏదో ఉండే ఉంటుంది. అందుకేగా ఇప్పుడు నీకు గోరింటాకు పెట్టాలని బలవంతం చేస్తున్నాను. గుడి నుంచే వచ్చావు కదా సౌందర్య, ఫ్రెష్ అప్ అవ్వాల్సిన అవసరమేముంది? గోరింటాకు పెట్టుకో. చేతులను కడుక్కొని వస్తాను ఆంటీ. తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. చేతికేమైంది? ఏం కాలేదు. ఏమైంది చెప్పు. ఏం కాలేదని చెప్పాను కదా. చూపించు, చూపించు. చెయ్యి కాలింది కదా, ఏం కాలేదని అబద్ధం చెప్తావా? నీ పని చెప్తాను, రా. రా వదలండి అక్క, రా. రావే అక్క. ఇటు చూడక్క, సౌందర్య చెయ్యి ఎలా కాలిందో.
చెయ్యట కాలిందే. ఏమైందమ్మా? ఏం కాలేదులే అయ్యా. పైకి అలా అంటుంది గాని లోపల నుంచి తోలు కూడా ఉన్నట్టుంది. చూడండి ఎలా కాలిందో. గుడికెళ్ళావా పనికెళ్ళావా అంతలా కాలిపోయింది? పనికి మాలిన పనేదో చేసి ప్రాయశ్చిత్తంగా అరచేతిలో కర్పూరం వెలిగించుకునుంటావు. భవానీ, అవునక్క, ఇంతకు ముందు కూడా నేను నీలాంబరి వెంట తిరిగానని నిందేసి నా చెయ్యి భగ్గుమనిపించారు, గుర్తుందా? నా బిడ్డ అయితే తప్పు చేయదమ్మా. ఏం జరిగిందో చెప్పు సౌందర్య. చెయ్యి ఎలా కాలింది? కాలిపోయింది. మాకు తెలుసు ఎలా ఎందుకు అని అడుగుతున్నాం. తప్పు చేయకుండా కర్పూరం అంటించుకుంటానని ఎవరికైనా ప్రమాణం చేశావా ఏంటి? మాట్లాడు, ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరుగుతుందోనన్న భయంతోనే నిన్ను అడుగుతున్నాం, చెప్పు. ఆగండి, బెదిరిస్తే భయపడిపోతుంది. సౌందర్య, చెయ్యి ఎలా కాలింది? అందరనుకున్నట్టే అరచేతిలో కర్పూరం వెలిగించి పెట్టుకున్నాను. ఎందుకలా చేశావు? మాట తీసుకున్నాను. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. అవునమ్మా, అయ్యగారికి బాగవ్వాలని మీరు నిప్పుల మీద నడిచారు. ఆశ్రయం పొందిన మేము మీ రుణం తీర్చుకునే స్తోమత స్థాయి లేకపోయినా ఈ కుటుంబానికి మంచి జరిగేలా చేయమని దేవుడి ముందు కర్పూరం పట్టుకుని మాట తీసుకున్నాను. తదాస్తు అన్నాడా దేవుడు? సారీ అక్క, నువ్వే మాట్లాడు. చూడు సౌందర్య, నా పెద్ద కోడల్లా ఉన్నావని నిన్ను కూడా గాజు బొమ్మలా చూసుకుంటున్నాను. నువ్విలా కనిపిస్తుంటే నా గుండె గాజులా ముక్కలవుతుందమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకో. నాకే ఇంత బాధగా ఉందంటే నిన్ను కన్నవారికి ఇంకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకో. అలాగే అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. తల్లి, అమ్మకి అబద్ధం చెప్పాను. కేవలం ఈ ఇంటి క్షేమం కోసమే అలా అన్నాను. నా మొగుడు నాకు దేవుడేగా. అందరికీ దొంగ కావచ్చు. ఇక్కడి నుంచైనా మంచి దారిలో నడిస్తే ఈ ఇంటి దారిలో అడుగు వేయనివ్వచ్చని మాట తీసుకున్నాను, అంతే. భిక్షపతి, ఏదో చెప్తానన్నావట. చెప్పు 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 చెప్పు. రే, కట్లు పండ్రా. చెప్పు భిక్షపతి.
భిక్షపతి, ఇక్కడేం ఫ్యాషన్ షో జరగట్లేదు, చెప్పు. రే సల్మాన్ ఖాన్, ఇలా రా. నువ్వు బయటికెళ్ళి ఒక ఎంహెచ్ ఫుల్ తీసుకురా. నువ్వు ఇట్టారా రా. బావార్చి హోటల్కెళ్ళి ఒక దమ్ బిర్యానీ పట్టుకురా. రేయ్, ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? మనం కొట్టిన దెబ్బలకి వీడి మెదడనే చిప్పు పగిలిపోయినట్టుందిరా. లేదు, మీరు కావాలనుకుంటున్న ఆ చిప్పుని నేను చూశాను. ఏయ్, పిచ్చి పట్టిందా? ఎక్కడ చూశానో చెప్తే నీకు పడుతుంది పిచ్చి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను మేడం నీలాంబరి గారు. ఏంట్రా పిలుపులో తేడా వచ్చింది? బలుపా? మీ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన తేడానే మేడం. ఈ దునియాలో ఎవడు ఏం చేసినా ఆ రెండింటి కోసమే. ఒకటి పేరు, రెండు డబ్బు. ఒకటోది నాకెలాగూ వద్దు, రెండోదే నాకు ముద్దు. అది నాకిచ్చారనుకో, నీకు కావాల్సింది నీకిచ్చేస్తాను. ఎంత కావాలి? ఎంత కావాలంటే ఏం చెబుతాం? లెక్క పెట్టినంత కావాలంటాం. మీరిస్తారా? ఇవ్వరు కదా. నీ బ్యాంక్ డీటెయిల్స్ నా దగ్గరున్నాయి. నువ్వు ఊహించలేనంత నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ముందు ఎవిడెన్స్ ఎక్కడ దాచావో చెప్పు. ట్రాన్సాక్షన్ అంతా పూర్తయ్యాక చెప్తాను మేడం. అయిపోయింది. ప్రస్తుతానికి 25 లక్షలు నీ అకౌంట్లో వేశాను. మిగిలినవి అది నా చేతిలోకొచ్చాక ఇస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు? అది అభి మెడలోనే ఉంది. అభి మెడలో ఉండడం ఏంటి? అభి మెడలో పులిగోరు ఉంది. అందులోనే చిప్పును దాచాను. ఓ షిట్! అభి మెడలో ఉంది అంటే అతను చూసుంటాడా? ఖచ్చితంగా చూసి ఉండడు. చూసి ఉంటే నువ్విలా ఉండేదానివే కాదు, చచ్చిపోయి అరగంట అయ్యుండేది. ఇంకోసారి గాని ఆ మాట అన్నావంటే నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. మీతో వచ్చిన చిక్కే ఇదే మేడం. నిజం చెప్పినా చంపేస్తామంటారు, అబద్ధం చెప్పినా చంపేస్తామంటారు. నేనా మెమరీ కార్డు పులిగోరులో పెట్టడం నిజం, ఆ పులిగోరు అభి మెడలో చూడటము నిజం. అభి వచ్చి మీతో మాట్లాడి తాపీగా వెళ్ళాడంటే దాన్ని చూడలేదు. నిన్ను నమ్మడం ఎలా? ఆ పులిగోరు మాత్రం అభి మెడలో చూశాను మేడం. నిజంగా చూసావా? చూశాను మేడం. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? వెరీ సింపుల్ మేడం. ఆ అభి అంటే అల్లటప్ప మనిషి అనుకుంటున్నావా? అతని దగ్గర మన పప్పులుడకవు. వెరీ సింపుల్ మేడం. సిటీలో ఈ మధ్య చైన్ స్నాకర్స్ వీరవ్యహారం చేస్తున్నారు. రేయ్, ముఖానికి మాస్కులేసుకొని ఎవ్వరు చూడకుండా చైన్ స్నాచర్స్ లా అభి మెళ్ళలోని చైన్ని కొట్టేయండి. అలాగే మేడం. గుర్తు పట్టకూడదు. మాస్కులేసుకోవటం మస్ట్, మర్చిపోవద్దు. అలాగే మేడం. ఈ భిక్షపతిని మాత్రం యాస్టిస్ గా కట్టేయండి. అభి మెళ్ళలో పులిగోరు దొరకాలి, అందులో మెమరీ కార్డ్ దొరకాలి. అప్పుడైనా వదిలేస్తారా మేడం? చూద్దాం. ఏంట్రా ఇది? నన్నేం చేస్తున్నారా? ఏంట్రా వదిలేదు? ఒరే సల్మాన్ ఖాన్,
నిజం చెప్పారు కదరా, నన్ను ఎందుకు కట్టేస్తున్నారా? నాకెందుకు ఈ శిక్ష? రేయ్, నోర్మోయ్. ఏదైనా ఉంటే మా మేడంతో మాట్లాడుకో. అలా అనుకున్నాను, ఇలా కాల్ చేసావు. చూసావా, తలుచుకోగానే కాల్ వచ్చింది. నువ్వు గ్రేట్లే గాని ఎందుకు చేసావో చెప్పు. ఆ, నువ్వే చెప్పాలి. చెయ్యేలా ఉంది? ఆ, మంట తగ్గిందా? పర్లేదు. ట్రీట్మెంట్ కూడా చేయించకుండా నేను అలాగే పంపించానని బాధగా ఉంది సౌందర్య. నేనే వద్దన్నాను కదా, అందుకే నువ్వు సైలెంట్ అయ్యావు. కట్టు కట్టినా ఆయింట్మెంట్ పెట్టినా అఖిలమ్మ వాళ్ళు చూస్తారని టెన్షన్ పడ్డాను. అయితే ఎవరు చూడలేదా? ఎందుకు చూడలేదు? గుడ్లగూప కళ్ళేసుకొని భవాని బామ్ముంది కదా, చూసి ఎందుకు కాలింది, ఎలా కాలిందని నాకు ఒళ్ళు మండేలా చేసింది. గొడవ పడ్డావా ఏంటి? లేదు, గుడికెళ్ళానని ఎప్పట్లాగానే అబద్ధం చెప్పాను. నీ వల్లే, నీకోసమే. సర్లే, ముందు ఆ గాయం ఎలా ఉందో చూపించు, నేను వీడియో కాల్ చేస్తాను. ఆ, ఇప్పుడా? రూమ్లోనే ఉన్నావు కదా, 5 నిమిషాలు నేను చూస్తాను ప్లీజ్. ఆ, 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 ఏ, ఏ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. విజయ్, వెన్న తీసుకుని రమ్మన్నాను కదా. తీసుకొస్తున్నాను అమ్మగారు. ఈ టైంలో వెన్న తింటే తేన్పులు వస్తాయక్క. తినడానికి కాదు, సౌందర్య చేయి కాలింది కదా, రాయడానికి. తన చెయ్యి చల్లగా ఉండాలని నువ్వు చూపించే శ్రద్ధకి భగవంతుడు మెచ్చి నువ్వు చల్లగా ఉండాలని దీవిస్తాడక్కా. అలా చూస్తూ ఉంటావేంటి? అక్క వెన్న రాస్తూ ఆస్తేవైనా రాసిస్తుందేమో చూడు. నువ్వు పక్కనే ఉంటే మంచిది. అదే నేనుంటే ఏదో ఒకటి అనేసి దెబ్బలు తింటాను. రాయడానికి ఆ వెన్న కూడా సరిపోదు. ఓకే భవాని, ఐల్ గో. వెళ్ళు. గ్రానీ, గ్రానీ, గిన్నెటి ఇవ్వండి గ్రానీ. వద్దు చైత్ర, ఇదేమన్నా పెద్ద బరువా? వెన్న రాయడం చూస్తాను గ్రానీ. నేర్చుకోవాలంటావు కదా. చాలా నేర్చుకోవాలి నువ్వు. భవానీతో ఉంటే ఏమీ తెలుసుకోలేవు. అఫ్ కోర్స్ గ్రానీ. చేచి ఉంచు. మందేదైనా రాసేవాడిని కదా, చూడు ఎలా కాలిపోయిందో. నీ చేయి కూడా కాలింది కదా, మరి నువ్వేం రాసుకున్నావు? ప్రేమ లేఖ రాసుకున్నా. ఏంటి? నా ముద్దుల భార్య గురించి లవ్ లెటర్ రాస్తూ ఉంటే మంట నొప్పి అన్నింటినీ మర్చిపోయాను. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. ఇక బుద్ధిగా పడుకో. 5 నిమిషాలు అన్నాను, 2 నిమిషాలు కూడా కాలేదు. బాబూ, నేనిలా ఎంతసేపని మాట్లాడగలను? ఎవరైనా చూస్తే? సౌందర్య, 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 ఏంటి సైలెంట్ అయ్యావు? ఎవరన్నా వచ్చారా? సౌందర్య సడన్ గా కాల్ కట్ చేసింది. ఎవరైనా వచ్చినా నాకు చెప్పేదే. ఏదైనా ప్రాబ్లమా? మళ్ళీ చేస్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు సౌందర్య? ఏం లేదమ్మా, పాటలు వింటున్నాను. పాటలు వింటే మంట మర్చిపోవచ్చు అనుకున్నావా సౌందర్య? గ్రానీ నీకోసం వెన్న తీసుకొచ్చింది. రామ్మా, కూర్చో. అమ్మా, నేను రాసుకుంటాను.
నేను రాస్తాను కదా.